అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ కానప్పటికీ కూడా ఆటో కార్మికుల యొక్క కష్టాలని చూసి వాళ్ళకి ఎంతో కొంత సహకారం అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఈరోజు అందరి అకౌంట్లో పడడం కూడా జరిగింది. 463 కోట్ల రూపాయలు గవర్నమెంట్ భారం. ఒక్క కమలాపురం నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్ల అకౌంట్లో పడడం జరిగింది. దగ్గర 3 కోట్ల రూపాయలు. ఏవైతే పేదలు కానీ అన్ని రకాల వర్గాలు కష్టాలు ఎవరెవరు ఉన్నారో గుర్తించి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యకి మేము అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా ఆటో సోదరులందరి తరఫున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఉచిత బస్సు వల్ల ఏదైతే వాళ్ళకు కొంచెంగా ఆడవాళ్ళు ఎక్కగా కొంచెం నష్టం జరుగుతుందో పూర్తిగా దాన్ని సమం చేయనప్పటికీ వాళ్ళ కష్టంలో ఎంతో కొంత ఊరటనిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ దీనికి అదనంగా ఏవైతే గ్రీన్ ట్యాక్స్లని ఇంతకుముందు బాధడం జరుగుతుందో అవి చాలా వరకు తగ్గించి కొన్ని అయితే పూర్తిగా కూడా మాఫీ చేయడం జరిగింది చాలా వరకు కూడా. అలాగే అన్నా క్యాంటీన్లు తెరిచి వాళ్ళ మీద అంతో కొంత వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళకు ఎక్కువ మందికి నాకు తెలిసి అన్నా క్యాంటీన్లు ఎక్కువ మందికి ఉపయోగపడేదంటే ఆటో డ్రైవర్లు. ఎందుకంటే వాళ్ళు ఆ దారిలో పోతూ ఉంటారు, టైం ఉండదు, వాళ్ళకు ఏ టైంకి ఎటు తింటారో తెలియదు, తిండి కూడా సరిగ్గా తినకుండా తిరుగుతూ ఉంటారు. మేము ఇక్కడి నుంచి ఈ ఒక అర్ధ కిలోమీటర్ మేము ఆటో నడుపుతూనే ఆ కష్టం ఏందో అర్థమవుతుంది. అట్లాంటిది పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడుతూ కొద్దిమంది రాత్రులంతా కూడా కష్టపడుతూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో. రోడ్లన్నీ గుంతలు పూడ్చడం వల్ల రిపేర్లు కూడా చాలా వరకు తగ్గడం వాళ్ళకి దాని మీద కూడా ఆదా జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఆదుకుంటా మిగతా సంక్షేమాలు ఏవైతే ప్రామిస్ చేశారో చూపించారో అవి కూడా ఆపకుండా కూటమి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. మరొక్కసారి మా కమలాపురం నియోజకవర్గ ఆటో డ్రైవర్లందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.